నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు హైదరాబాద్లో మల్కాజ్గిరి పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ పెంచాయి. ఒక్కసారిగా చెప్పాలంటే వేడెక్కాయని చెప్పుకోవాలి. అంటే ఆల్వాల్ సంబంధించినటువంటి రాజకీయం ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ ఎఫెక్ట్ మల్కాజ్గిరిని తాకింది. ఇరు పార్టీ నాయకులు పరస్పరం సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒకరిపై దాడులు చేసుకునే దాకా వచ్చేసింది. అంటే దమ్ముంటే మల్కాజ్గిరి రారా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించారు. ఏకంగా మైనంపల్లి అడ్డాగా అని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మల్కాజ్గిరి గడ్డ మైనంపల్లి అడ్డాగానే ఉంటుంది, అది ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా. సో ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు అట్లాగే ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళటం, కార్యకర్తలతో పెద్ద ఎత్తున సవాళ్ళు ప్రతి సవాళ్ళు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు గత రాత్రి చోటు చేసుకునే వెంటనే పోలీసులు వెళ్ళటం, మరోవైపు రోహిత్ కూడా కొంత పోలీసులతో మాట్లాడి కేసులు పెట్టాలంటూ కూడా వాళ్ళ మీద కొంత చెప్పినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్గా మారిన ఈ క్లిప్స్ అన్నీ కూడా. కానీ సీన్ కట్ చేసి అసలు స్టోరీ ఏంటంటే, అంటే ఆనంద్ బాగ్ చౌరస్తాలోకి వచ్చేదాకా రాత్రి అయిపోయింది. కానీ దానికంటే ముందు ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమం జరిగిందో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళతోటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఒక ప్రోగ్రాం ప్లాన్ చేశారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లేడీ కార్పొరేటర్ యొక్క భర్త కొంత ప్రోటోకాల్ పాటించలేదు, తనకు గౌరవం ఇవ్వలేదని ఆ భర్త చేసినటువంటి వ్యవహారం, అక్కడ కొంత మహిళల్ని కించపరుస్తా కుల పేరుతో కొంత వ్యాఖ్యలు చేయటం ఈ వివాదానికి మొత్తం కారణంగా మనం చెప్పొచ్చు. అంటే ఒక మహిళని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుతుంది అని అంటే అది కరెక్ట్ కాదు. అందుకని ఇప్పుడు ఆ కుల దూషణ పేరుతోటి ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం జరగడం, మరోవైపు ఏ మహిళలను అయితే కించపరిచారో ఆ మహిళలే ఇప్పుడు గల్లా బట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తెగబడి బట్టలు ఊడదీసి మరి అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి సందర్భం మనం అక్కడ చూస్తాం. మరోవైపు ఆ వివాదం కాస్త మైనంపల్లికి చెవులో పట్టడం, మరోవైపు మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వాదోపవాదనలు, మరోవైపు కొంతమంది మధ్యలో ఇన్వాల్వ్ అవటాలు, ఏకంగా ఫోన్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు, తర్వాత రాత్రి ఆనంద్ బాగ్లో వచ్చి సవాల్ స్వీకరించి ఆనంద్ బాగ్ చౌరస్తాలోకి తండ్రి కొడుకు ఇద్దరు కూడా వెళ్ళి హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి మైనంపల్లి హనుమంతరావు అట్లాగే మైనంపల్లి రోహిత్ నిజంగానే ఇది మల్కాజ్గిరి అంటే మైనంపల్లి అడ్డా ఇందాక చెప్పినట్టు. అట్లాంటి సందర్భాల్లో మహిళల్ని పట్టుకొని ఆ విధంగా దాడులు చేయడం ఎంతవరకు సబబు? ఒకసారి మీకు ఆ వీడియోలు కూడా నేను ప్లే చేసి చూపిస్తా. వాస్తవానికి మహిళా లీడర్ల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీష్ గౌడ్ కానీ రాము యాదవ్ కానీ మహిళలను కుల దూషణ చేస్తూ తీవ్రంగా అవమానించినటువంటి నేపథ్యంలో దీనికి మహిళా నాయకులు సహించక ఆగ్రహంతో వాళ్ళ గల్లాలు బట్టి కాలర్లు పట్టుకొని అక్కడ నిలదీశారు. వాళ్ళ బట్టల్ని ఊడబీకారు. తర్వాత మహిళలు కులం పేరిట దూషణలు లైంగికంగా అవమానిస్తారా అంటూ కూడా 100 సార్లు ఆలోచించాలి. ఖచ్చితంగా మహిళల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం చేసే ఘటనగా ఇది మనం చెప్పుకోవచ్చు. అందుకనే 1-2 సార్లు 100 సార్లు ఆలోచన చేయాలి ఏదైనా మాట్లాడే ముందు. అందుకనే బహిరంగంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఘోర అవమానం జరిగినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంటే మహిళలపైన కుల దూషణ చేసినటువంటి జగదీష్ గౌడ్ రాము యాదవ్లను మహిళా నాయకులు శిక్షించారు. వారి బట్టలు చింపి లోదుస్తులపైన రోడ్లపై పరుగులు పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలాగా వాళ్ళు వ్యవహరించారు. అందుకనే ఇది వారేవా అని జరిగినటువంటి ఘటనగా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఎట్లా నిలదీస్తారు, గల్లాలు బట్టి మరీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. గల్లాలు బట్టి నిలదీసి ఎట్లా మాట్లాడతావు నువ్వు అని చెప్పి గల్లాలు బట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి ఉరికిచ్చారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. అయితే దీనికి తర్వాత ఎపిసోడ్ మళ్ళీ వార్నింగ్ ఒకరికోరు నువ్వు అట్లా మాట్లాడబోయాను అయిపోయింది. గెలుతారు, ఎవరైనా గెలుతారు, దునియాలు గెలుతారు. ఎవరు గెలిచాడు? సరే మరి చూద్దాం. మరి సరే మంచిదన్నా, రామా రా, ఇంకా ఉన్నా ఆఫీస్లో రా మరి. భయమైంది నీకు బలిసింది బాగా, నీకు బలిసి మాట్లాడే ఇటు వేస్తున్నా తమాషా. వాళ్ళే కూడా ఇట్లా బీఆర్ఎస్ పార్టీ లోకల్ లీడర్స్ కి మైనంపల్లి హనుమంతరావు గారికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఫోన్ జరిగిన తర్వాత అక్కడికి మైనంపల్లి హనుమంతరావు గారు వెళ్ళారు. తర్వాత రోహిత్ వెళ్ళాడు.
అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మైనంపల్లి ఫ్యాన్స్, మైనంపల్లికి సంబంధించినటువంటి అనుచరులందరూ పెద్ద ఎత్తున ఆనంద్ బాగ్ చౌరస్తా మల్కాజ్గిరిలో గత రాత్రి పెద్ద హల్చల్ చేశారు. అంటే హల్చల్ ఇన్ ద సెన్స్ నేర్చుకున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు వెళ్ళినట్టుగా అయితే కనపడుతున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆఫీస్లో చాలాసేపు రాత్రంతా కూర్చున్నారు వాళ్ళు, తేల్చుకుందాం ఉద్దేశంతో. అంటే దాడులు కరెక్ట్ కావని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లో అది ఇదేం తరీకా అని మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ వాస్తవానికి మైనాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఇది కరెక్ట్ అని సోషల్ మీడియాలో అందరూ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు వీడియోస్ అన్ని కూడా. ఇది మైనంపల్లి హనుమంతుడికి రోహిత్ విషయం తీసుకుంటే పరిస్థితి. కానీ లోకల్ గా పోలీసులు పిలిపించి చెప్పారు కేసులు పెట్టుకుని. లేకపోతే వేరేలా ఉంది మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ సో ఇది లాస్ట్ కి పోలీసులను పిలిపించి బైండ్ ఓవర్ కేసులు, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు పెట్టమని పోలీసులకు చెప్పినటువంటి అంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చాను ఇక్కడ ప్రజల కోసం అండగా, లేదు అంటే కనుక సినిమా ఇంకో రకంగా ఉంటుండే అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే సవాల్ స్వీకరించినటువంటి మైనంపల్లి తండ్రి కొడుకులు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా కొంత పోలీసులకే కేసులు పెట్టమని పోలీసులకు సూచించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు కొంత పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి చెప్పి పంపించేసినటువంటి నేపథ్యం. మొత్తం మీద ఒక్కసారిగా ఒకటే రోజులో మైనంపల్లి ఎంట్రీ తర్వాత కొంత సీన్ మారిపోయింది. కానీ వాస్తవానికి మల్కాజ్గిరి రాజకీయాలు అయితే ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పుకోవాలి. సో మీరు కూడా ఈ మొత్తం మల్కాజ్గిరి ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.